ఇప్పటి వరకు సార్టెడ్ వరకు డిస్కస్ చేసుకున్నాం కదా. నెక్స్ట్ లిమిట్. లిమిట్ ఏమై ఉండొచ్చు? చెప్పండి. ఇక్కడ మనకి ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? ఇక్కడ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి చెప్పండి. ఎలిమెంట్స్ 11 ఉన్నాయి. ఓకే, నాకు ఏంటి అని అంటే నాకు ఫస్ట్ ఒక 5 ఎలిమెంట్స్ మాత్రమే కావాలి, ఇనిషియల్ 5 ఎలిమెంట్స్. అప్పుడు ఎట్లా రాసుకోవచ్చు? నంబర్స్ డాట్ ఫస్ట్ ఏం ఆపరేషన్ చేయాలన్నా దీన్ని ఎట్లా కన్వర్ట్ చేసుకోవాలి? స్ట్రీమ్స్ కన్వర్ట్ చేసుకోవాలి. స్ట్రీమ్ డాట్ లిమిట్, నాకు 5 ఎలిమెంట్స్ కావాలి, డాట్ ఫర్ ఈచ్ ఆఫ్ ఓకే. ఇప్పుడు లిమిట్ కాన్సెప్ట్ అర్థమైందా? మహేంద్ర అర్థమైందన్న. ఇప్పుడు మనకి నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఓకే. ఇప్పుడు ఎన్ని ఒక్కోసారి ఏంటి అని అంటే ఇప్పుడు ఇంటర్ స్ట్రీమ్ అనేది ఒకటి ఉంది అనుకోండి. ఓకే, తర్వాత ఒకటోటి చూద్దాం. అలా కాకుండా ఇప్పుడు మనకి క్లియర్ ఐడియా కోసం ఇక్కడ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఇన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. ఓకే, ఈ ఎలిమెంట్స్లో నాకు కొంతవరకు కొన్ని మాత్రమే జరగాలి. అంటే స్ట్రీమ్ ఆపరేషన్ పర్టికులర్ 5 ఎలిమెంట్స్కి జరగాలి. ఒక్కోసారి ఏమవుతాయి అని అంటే ఇప్పుడు మనము వైల్ లూప్ రాసాం అనుకోండి. ఫర్ లూప్కి వైల్ లూప్కి డిఫరెన్స్ ఏంటి? ఏమన్నా ఐడియా ఉంటే చెప్పండి. వైల్ లూప్కి ఫర్ లూప్కి డిఫరెన్స్ ఏంటి? ఫర్ లూప్ ఏంటంటే బేస్డ్ ఆన్ ద కండిషన్, ఎక్కడ నుండి ఎక్కడ వరకు ఎండ్ పాయింట్ స్టార్టింగ్ పాయింట్ ఇట్లా ఉంటుంది అన్న ఫర్ లూప్ కి. ఓకే, తర్వాత వైల్ లూప్ వస్తానేమో వైల్ గ్రేటర్ దెన్ ఆర్. వైల్ అంటే వైల్ కూడా ఆల్మోస్ట్ అంతే, ఆల్మోస్ట్ అంతే, కానీ చిన్న డిఫరెన్స్ ఉంటుంది. ఓకే, యాక్చువల్గా ఏంటి ఫర్ లూప్ లో ఇప్పుడు మనకి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా 5th ఎలిమెంట్ ఏందో చూసుకొని దాన్ని ఏదన్నా ఆపరేషన్ చేయాలన్నా చేసుకోగలం. ఎందుకంటే మనం ఇండెక్స్ రాసుకుంటాం కదా, ఫర్ ఇంట్ i = 0, i <= n, i++ అట్లా. వైల్ లూప్ లో అట్లా చేయం కదా. నెక్స్ట్ ఒకవేళ 10 ఎలిమెంట్స్ ఉన్నాయనుకోండి, వైల్ ఒక కండిషన్ పెట్టుకొని ఆ కండిషన్ ఫస్ట్ ఎలిమెంట్ నుంచి లాస్ట్ ఎలిమెంట్ ఒక కండిషన్ ఏదో పెట్టుకొని లిమిట్ సమ్ ఒక బ్రేక్ చేయాలి కదా. లూప్ ని ఎక్కడో వచ్చాడో బ్రేక్ చేయాలి. అండ్ అన్ని ఎలిమెంట్స్ ని చేస్తాం. అంటే పర్టికులర్ గా నాకు ఫస్ట్ ఎలిమెంట్, సెకండ్ ఎలిమెంట్, ఇండెక్స్ ఆఫ్ 0, ఇండెక్స్ ఆఫ్ 1 అట్లాంటి సిచ్యువేషన్ రావాలనుకున్నప్పుడు ఏది వాడతాము? ఫర్ లూప్ వాడతామా, వైల్ లూప్ వాడతామా? ఇండెక్స్ ఆఫ్ 0, ఇండెక్స్ ఆఫ్ 1, ఇండెక్స్ ఆఫ్ 2, 3, 4 అట్లా రాసుకుంటాం కదా. ఫర్ లూప్ వాడతాం. వైల్ లూప్ లో ఏంటి, అన్ని ఎలిమెంట్స్ ని ఆపరేట్ చేసేటప్పుడు వైల్ లూప్ వాడతాం. ఇక్కడ కూడా మనకి ఏదన్నా ఫర్ లూప్ కాన్సెప్ట్ ఏదన్నా వచ్చింది అనుకోండి, అంటే అట్లానే ఎగ్జాక్ట్ అట్లానే కాదు, నాకు జస్ట్ ఓన్లీ 5 ఎలిమెంట్స్ కావాలి, 5 ఎలిమెంట్స్ కాన్సెప్ట్ ఇట్లా ఏదన్నా ఉన్నప్పుడు లిమిట్ అనేది వాడతాం. ఓకే, ఇక్కడ వరకు క్లియర్ కదా? అంటే జస్ట్ ఇట్లా గుర్తు పెట్టుకోండి. తర్వాత ఇంకా 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 డీప్ గా నెక్స్ట్ చూద్దాం. ఓకే, స్కిప్ అనేది ఎక్కడ వాడతాము అంటే నాకు ఫస్ట్ 3 ఎలిమెంట్స్ అవసరం లేదు. ఓకే, ఈ 3 ఎలిమెంట్స్ కాకుండా రిమైనింగ్ ఎలిమెంట్స్ నాకు కావాలి, అప్పుడు స్కిప్ అనేది వాడతాం. ఒకసారి చూద్దాం. నంబర్స్ డాట్ స్ట్రీమ్ డాట్
స్కిప్ ఎన్ని ఎలిమెంట్స్, నాకు ఫస్ట్ 3 ఎలిమెంట్స్ అవసరం లేదు. ఫోర్త్ ఎలిమెంట్ అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, 1 2 3 అవసరం లేదు, ఇక్కడ 9 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇది క్లియరా? స్కిప్ కి లిమిట్ కి డిఫరెన్స్ అర్థమైందా ఇప్పుడు? ఓకే, నెక్స్ట్ డ్రాప్ వైల్. numbers dot stream dot drop while ఈ నంబర్ n percentage 3 equal to 0 అంటే ఏంటి, దీని మీనింగ్ ఏంటి చెప్పండి? ఆడ్ నంబర్స్ 3 తో డివిజిబుల్ అయ్యే నంబర్స్ అన్నిటిని డిలీట్ చేయమంటున్నా. అంటే 3 ఇక్కడ 3 డిలీట్ అవుతుంది, 9 డిలీట్ అవుతుంది, 9 డిలీట్ అవుతుంది, ఇక్కడ 3 డిలీట్ అవుతుంది. ఓకే, ఓకే. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది, ఫస్ట్ ఇక్కడ ఒక ఎలిమెంట్ మాత్రమే డిలీట్ అయింది. అవునా? ఓకే, ఇది డ్రాప్ వైల్ అని అంటే ఓన్లీ ఒక ఎలిమెంట్ మాత్రమే డిలీట్ అవుతుంది, ఫస్ట్ ఒక కండిషన్ బేస్ చేసుకుని అవుతుంది అనుకుంటా. ఇదే ఫిల్టర్ అని పెట్టుకుంటే మొత్తం అన్ని 3 తో డివిజిబుల్ అయ్యేటి అన్ని కూడా ఇదే అవుతాయి. ఇక్కడ చూడండి బాగా, స్ట్రీమ్స్ డాట్ డ్రాప్ వైల్ n percentage 3 equal to 0 ఇక్కడ రాసినప్పుడు, ఇక్కడ ఫస్ట్ ఇప్పుడు 9, ఇక్కడ మళ్ళీ 3 ఉంది అట్లనే. అంటే ఫస్ట్ ఎలిమెంట్ ఏదైతే వస్తుందో ఫస్ట్ కండిషన్, ఇప్పుడు మనకి ఈ కండిషన్ ఎప్పుడైతే ఫస్ట్, ఇప్పుడు ఇక్కడ 3 ఇది 3 ఉంది, ఇది ట్రూ అయింది, ఈ ఎలిమెంట్ ని డిలీట్ చేసి రిమైనింగ్ అన్ని కూడా ఎలిమెంట్స్ ని ప్రింట్ చేస్తుంది. అది డ్రాప్ వైల్ కండిషన్. అదే ఒకవేళ ఫిల్టర్ పెట్టుకున్నాం అనుకో, ఇక్కడ ఏమవుతుంది చూడండి, ఇప్పుడు మీకు అర్థమవుతుంది అనుకుంటా ఫిల్టర్ కి దీనికి డిఫరెన్స్. ఫిల్టర్ పెడితే డివిజిబుల్ అయ్యేటివే వచ్చినాయి. విజిబుల్ అయ్యేటివే వచ్చినాయి, అంటే ఇక్కడ ఫిల్టర్ డివిజిబుల్ అయ్యేటి అన్ని ఎలిమెంట్స్ వచ్చాయి. ఓకే, డ్రాప్ వైల్ అంటే ఇక్కడ మనం ఏం పెట్టుకోవాలి, నాట్ ఈక్వల్ టు కండిషన్ పెట్టుకుంటే ఒక డివిజిబుల్ కానేటివి వస్తాయి, ఇక్కడ అదే డ్రాప్ వైల్ పెట్టామనుకోండి ఏమవుతాయి, ఈ కండిషన్ ఎప్పుడైతే ఫస్ట్ ఏ ఎలిమెంట్ కి అయితే ఈ కండిషన్ ఈ ఎలిమెంట్స్ లో ఫస్ట్ ఇక్కడ 3కి ఇది ట్రూ రిటర్న్ చేస్తుంది, ఈ ఎలిమెంట్ మాత్రమే డిలీట్ చేసి రిమైనింగ్ అన్ని కూడా ఇస్తుంది అనమాట డ్రాప్ వైల్ కండిషన్. ఓకే, ఇట్లాంటి సిచ్యువేషన్ ఏదన్నా వచ్చింది అనుకోండి, మనకేంటి ఫస్ట్ ఇప్పుడు మన క్లాస్లో ఏతో ఎవరైతే పేరు స్టార్ట్ అవుతుందో ఒక పర్సన్ రండి అన్నారు అనుకో, ఓకేనా? ఇక్కడ నాట్ ఈక్వల్ టు కండిషన్ పెట్టుకున్నామా, ఒకవేళ ఈక్వల్ టు పెట్టుకుంటే ఈక్వల్ టు 0 ఒకసారి చూసి, ఓకే, ఎలిమెంట్స్ ఏం చేస్తున్నాము, n percentage 3 equal to 0 అదే 3 తో డివిజిబుల్ అయ్యే ఎలిమెంట్స్ ని డిలీట్ చేయమంటున్నాం. అయితే ఏంటి, ఫస్ట్ ఏదైతే ఎలిమెంట్ డివిజిబుల్ అవుతుందో ఆ ఎలిమెంట్ డిలీట్ అయిపోయి రిమైనింగ్ అంతా అలానే ఉంటాయి. ఇది డ్రాప్ వైల్ కండిషన్. ఇక్కడ వరకు క్లియరా? క్లియర్.